పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో క్రికెట్ అభిమానులు ఒక గుడ్ న్యూస్ కోసం వేచి చూసేటువంటి సమయం ఆసన్నమైంది. అదే మహిళల క్రికెట్ ప్రపంచ కప్పును ఇండియా గెలుచుకునేటువంటి అవకాశం వచ్చింది. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో ఇండియా ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాని బీట్ చేసి వరల్డ్ కప్ని ఫస్ట్ టైం గెలుచుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఆన్లైన్లో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ కళ్యాణ్ కృష్ణ గారు. కళ్యాణ్ కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ని మన ఉమెన్ టీం గెలుచుకునే అవకాశం వచ్చిందంటారా? 100% గ్యారంటీ ఇండియాదే కప్పు. ఎందుకంటే ఇండియా ఎలాంటి క్రికెట్ ఆడారో అగేన్స్ట్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లో అదొక అద్భుతం అని చెప్పాలి. క్రికెట్ చరిత్రలో, నాట్ ఓన్లీ ఉమెన్ క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేనటువంటి మ్యాచ్ అది. ఎందుకంటే కామెంటరీ చేస్తా లైవ్లో ఆ మ్యాచ్ అలా చూస్తా, అరే ఏంటి చేజారిపోయింది కప్పు మన దగ్గర జరుగుతూ ఇండియాలో మనం ఇలాగా ఆడతాం అని అట్లా నిరుత్సాహపడ్డాం. అందరూ నిరుత్సాహపడ్డాం, నేనే కాదు నాతో పాటు ఉన్న ఫెలో కామెంటేటర్స్ అందరూ కూడా. బట్ ఒక్కసారి అలాగా సినిమాలో ఒక ట్విస్ట్ అంటారు కదా, మనకి క్లైమాక్స్ లోనూ అట్లా ఇంటర్వెల్ ట్విస్ట్ అంటారు కదా, అలాంటి ట్విస్ట్ అసలు ఆస్ట్రేలియా వాళ్ళు క్యాచ్లు వదిలిపెట్టడం, వాళ్ళు ప్రెషర్ లోకి వెళ్ళటం ఒక అద్భుతం. విజయ్ గారు నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నాకు యాజ్ ఎ కామెంటేటర్ గా ఇన్ ఇయర్స్ ఆఫ్ కామెంటరీ కెరియర్ లో. సో ముఖ్యంగా ఆస్ట్రేలియా మీద మ్యాచ్ గెలవడానికి జనీమా చేసినటువంటి ఆ సెంచరీయే అద్భుతమైన ఇన్నింగ్సే కారణం అనుకోవచ్చా? అందులో ఇక వేరే సందేహం లేదు. ఎందుకంటే యాక్చువల్ గా చెప్పాలంటే జెమిమాకి 50 కొట్టిన తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉన్నాం కామెంటరీ బాక్స్ లో, కొంచెం తనకి ఎనర్జీ తగ్గింది, షీఈ్ నాట్ దట్ స్ట్రాంగ్లీ బిల్ట్. తనేంటంటే ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తూ నెమ్మదిగా ఆడే ప్లేయర్. అలాంటిది ఆల్మోస్ట్ అక్కడ ఫస్ట్ 10 ఓవర్స్ దగ్గర నుంచి ఆఖరి వరకు 45 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ జెమిమా ఇన్నింగ్స్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ కింద మాట్లాడుకుంటారు. అండ్ ఆల్రెడీ కామెంటరీలో కూడా అన్నా నేను, కథలుగా చెప్పుకుంటారు ఉమెన్స్ క్రికెటర్స్. ఎవరైనా భావితరాల్లో భవిష్యత్తులో రాబోతున్నారంటే మాత్రం జెమిమా ఇన్నింగ్స్ గురించి, ఇండియా చూపిన పోరాట పటిమ గురించి దే విల్ టెల్ లైక్ స్టోరీస్. సో సౌత్ ఆఫ్రికాని కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేసేటువంటి వీల్లేదు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా కూడా ఇది ఫస్ట్ టైం గెలుచుకునేటువంటి అవకాశం మనలాగే ఆ దేశానికి, ఆ టీం కూడా వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా గురించి ఏం చెప్తారు? సౌత్ ఆఫ్రికా యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి మిక్స్డ్ వరల్డ్ కప్ ఇది. ఒకసారి 69 అంత ఆల్అౌట్ అయిపోయారు, ఇంకోసారి 80 90 ఆల్అౌట్ అయిపోయారు. దాని తర్వాత అద్భుతంగా కంబ్యాక్స్ చేశారు. సో ఇట్స్ అ మిక్స్డ్ వరల్డ్ కప్ ఫర్ సౌత్ ఆఫ్రికా. 100% టీమ్ వైజ్ చూస్తే దే ఆర్ బెటర్ ఫీల్డింగ్ సైడ్. సేమ్ ఆస్ట్రేలియా కనుక చూసుకున్నట్టయితే సెమీఫైనల్ అదే అనుకున్నాం. ఆస్ట్రేలియా ఇండియా కంపారిజన్ లో 7 సార్లు టైటిల్స్ గెలిచింది ఆస్ట్రేలియా, వరల్డ్ కప్ టైటిల్స్. అలాంటిది ఇండియా బీట్ చేస్తుందంటే నాకు తెలిసి 100కి 99.9% కూడా బిలీవ్ చేసి ఉంటారు ఒకదాని ఒక సిచ్యువేషన్ లో. మిరాకిల్ జరగొచ్చు. ఓన్లీ థింగ్ ఆ సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్ సైడ్. ఫీల్డింగ్ లో వాళ్ళు అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తారు. వాళ్ళ క్యాప్టెన్ షీఈ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మనతో పోలిస్తే. తప్పకుండా వాళ్ళకి కూడా వాళ్ళు అంతే ప్రిపేర్ అయ్యి వస్తారు. కాకపోతే ఫర్ ష్యూర్ ప్రెషర్ ఈజ్ ఆన్ సౌత్ ఆఫ్రికా. కానీ ఇదే సౌత్ ఆఫ్రికాతో లీగ్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం జరిగింది. ఆ ప్రెషర్ ఏమన్నా కనిపించే ఛాన్సెస్ ఉంటాయా? మీరు ఆ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది, మనదే మ్యాచ్. యాక్చువల్గా 60కి 5 వికెట్స్ ఏమో పడిపోయాయి వాళ్ళు. అక్కడ నుంచి కొంచెం క్యాజువల్ క్రికెట్ ఆడారు మన ఉమెన్స్ టీం. ఫీల్డింగ్ లో కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్డింగ్ చేశారు. గెలిచేస్తాంలే అన్నట్టు ఆ మ్యాచ్ చూస్తూ మన చేయి జారిపోయింది. సో కాబట్టి నాకు తెలిసి అయితే గెలిచారనేది వాస్తవమే. బట్ స్టిల్ ఇండియా కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే బీటింగ్ ఆస్ట్రేలియా, కమింగ్ ఇన్ టు ఫైనల్స్, ఫర్ షూర్ ఆ కాన్ఫిడెన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్లేయర్స్ దే విల్ బి సూపర్ హై ఆన్ కాన్ఫిడెన్స్. సో ఒకసారి ఇండియా సౌత్ ఆఫ్రికా రెండు టీమ్స్కి సంబంధించిన బలాబలాలను ఒకసారి చూస్తే ఏ టీం ఎందులో స్ట్రాంగ్గా ఉంది? ముఖ్యంగా ఇండియా విషయంలో బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉందా, బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉందా? అలాగే సౌత్ ఆఫ్రికాలో కంపేర్ చేస్తే ఆ టీంలో ఉన్నటువంటి ప్లస్ ఏంటి? విజయ్ గారు, మీరు ఇక్కడ క్లియర్ గా గమనించినట్టయితే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తను లారా వోల్ఫర్ట్, షీఈ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. షీఈ్ ద హైయెస్ట్ రన్ స్కోరర్. ఇటువైపు ఇండియాకి చూస్తే స్మృతి మందన, షీఈ్ ద సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. అండ్ మనకి బౌలింగ్ లో చూస్తే మన ఫాస్ట్ బౌలింగ్ కొంచెం వీక్ ఉంది, అది యాక్సెప్ట్ చేయాలి. క్రాంతి గౌడ్ వీళ్ళందరూ కూడా కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఎక్కువ రన్స్ ఇచ్చారు. బట్ మ్యారిజానా కాప్, షీఈ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్.
అండ్ డీక్లర్క్ తను కూడా మంచి ఆల్రౌండర్ సౌత్ ఆఫ్రికా నుంచి. ట్రయన్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. సో మీరు కనుక రెండు టీమ్స్ ని చూస్తే మనకి స్పిన్ కాస్త బలం అని నేను నమ్ముతున్నాను. ఎస్పెషలీ మన మన తెలుగు అమ్మాయి, మన కడప అమ్మాయి శ్రీచర్ని బ్రిలియంట్ గా బౌలింగ్ చేసింది లాస్ట్ మ్యాచ్ లో కూడా. అండ్ దీప్తి శర్మ తనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. షీఈ్ అ సైలెంట్ పర్ఫార్మర్. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ స్ట్రెంగ్సే ఉన్నాయి. కాకపోతే మనకి స్పిన్ స్ట్రెంగ్త్ విజయ్ గారు. సో ఐ బిలీవ్ మన స్పిన్నర్స్ డెఫినెట్ గా మ్యాచ్ లోకి తీసుకొస్తారు, మ్యాచ్ ని వాళ్లే గెలిపిస్తారు అని అనుకుంటున్నాను నేను. సో జనరల్గా రెస్పాన్స్ చూస్తే ఏమంటారు? సో మొన్న లాస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద ఇండియా గెలిచినటువంటి ఆ మ్యాచ్ చూస్తే ఆ క్రౌడ్ కూడా, స్టేడియం మొత్తం కూడా నిజంగా ఇది మహిళల ప్రపంచ కప్పా లేదంటే సాధారణంగా ఆడుతున్నటువంటి పురుషుల ప్రపంచ కప్పా అనేది కూడా అర్థం కాని విధంగా అంత రెస్పాన్స్ వచ్చింది. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా మన ఇండియాలోనే ఉండబోతుంది. ఈ సిరీస్ అంతా కూడా ఇండియాలో నడుస్తుంది. అందులో ముంబైలో, నవీ ముంబైలో మ్యాచ్ జరగబోతుంది. సో యావత్ దేశం నుంచి టీంకి ఎలాంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది? మొత్తం పూర్తిగా భారతదేశం అంతా ఉమెన్ క్రికెటర్స్ వెన్నంటే ఉన్నారు. ఫర్ ష్యూర్ ఉమెన్ ఇన్ బ్లూ ఈ ఫస్ట్ ఎవర్ మ్యాజికల్ వరల్డ్ కప్ గెలుస్తారని నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ స్టేడియం హోరెత్తిపోబోతోంది ఇండియా ఇండియా అంటూ, అందులో డౌటే లేదు. మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తా. 2020 T20 వరల్డ్ కప్ వెస్టిండీస్ లో జరిగినప్పుడు ఇండియా సౌత్ ఆఫ్రికానే ఫైనల్స్. ఆల్మోస్ట్ అలాంటి ఫైనలే జరగబోతోంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈజీ ఫైనల్ అయితే ఉండదు, మంచి హోరాహోరీ ఫైట్ ఉంటుంది. క్రికెట్ లవర్స్ కి, స్పోర్ట్ లవర్స్ కి ఇది చాలా ఒక ప్రత్యేకమైనటువంటి మ్యాచ్ అవబోతోంది విజయ్ గారు. ఎందుకంటే మీరు మొన్న మ్యాచ్ చూశారు. ఆ మ్యాచ్ అయిన తర్వాత, ఆ మ్యాచ్ ఆఖరి వరకు చూస్తూ మ్యాచ్ అయిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టని ఒక భారతీయుడు అనేవాళ్ళు ఎవరు ఉండరేమో. అందరూ కళ్ళు చెమర్చుంటాయి. ఎందుకంటే ఒక ఆడపిల్లలు మనకి జనరల్ గా మనం స్పోర్ట్ తీసుకోవాలంటేనే మనది స్పోర్టింగ్ యాక్షన్ కాదు. ఎస్పెషల్లీ ఉమెన్స్ అనే పాటికి ఈ మధ్య కాలం అందరూ స్పోర్ట్స్ లోకి వస్తున్నారు, కానీ ఆ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. కానీ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఆ రోజు. సో నాకు తెలిసి ప్రతి భారతీయులు ఈ ఉమెన్ ఇన్ బ్లూని సపోర్ట్ చేస్తారు. తప్పకుండా మనం దగ్గరుండి గెలిపిద్దాం ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్. 1983లో కపిల్ దేవ్ టీం, ఆయన టీం ఎలాగైతే కపిల్ డెవిల్స్ అంటారు కదా, ఎట్లా అయితే గెలిచి ఒక క్రికెట్ హిస్టరీ అంతా టర్న్ అరౌండ్ అయిపోయింది ఇండియాకి. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ టీం అట్లానే ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఉమెన్స్ క్రికెట్ రూపురేఖలన్నీ కూడా మారిపోబోతున్నాయి. ఫర్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి. సో కళ్యాణ్ గారు, సిరీస్కి ముందు ఇండియా అసలు ఈ స్థాయికి వరకు వస్తుంది, ఆస్ట్రేలియాని బీట్ చేసి సెమీఫైనల్లో ఫైనల్కి వస్తుంది, సో ఖచ్చితంగా కప్ గెలుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే సిరీస్ ముందున్నాయా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే ఇండియాలో జరుగుతుంది కాబట్టి మనకు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది అని నేను అనుకున్నాను. బట్ బీటింగ్ ఆస్ట్రేలియా మొన్న మ్యాచ్ ఆ సిచ్యువేషన్ నుంచి అంటే మాత్రం అదొక అద్భుతం. చెప్తున్నా కదా, మీరు ఎన్నో మ్యాచ్లు మీరు కూడా చూసుంటారు, చాలా మంది చూసుంటాం, మనందరం. నేను చాలా మ్యాచ్లు కామెంటరీ చేశా. కానీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్ అంటాం కదా, అట్లా చూస్తూ చూస్తూ చాప కింద నీళ్ళగా మ్యాచ్ అట్లా 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 వెళ్ళిపోయి ఇండియా వైపుకి వచ్చేసింది. సో ఇట్స్ లైక్ అన్బిలీవబుల్ మ్యాచ్ అండి, అది మాత్రం అద్భుతం నిజంగా. సో చాలా మ్యాచెస్ కూడా మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి సిరీస్ అన్ని కూడా ఐసీసీ టోర్నమెంట్స్లో కూడా ఆస్ట్రేలియాని మనం సెమీస్లో బీట్ చేస్తే లేదా క్వార్టర్ ఫైనల్స్లో బీట్ చేస్తే ఖచ్చితంగా ఇండియానే ఆ కప్ గెలుస్తుంది అనేటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ సిరీస్లో కూడా అది కంటిన్యూ అవుతుందా? ఫర్ ష్యూర్ అట్లానే వి హోప్ అండ్ వి ఎక్స్పెక్ట్ దట్ డెఫినెట్ గా అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ విజయ్ గారు. మనం మంచి మంచి రైట్ స్పిరిట్ తో వెళ్తామని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రెషర్ ఇందాక అన్నట్టు ప్రెషర్ మొత్తం సౌత్ ఆఫ్రికా పైనే ఉంటుంది. ఎందుకంటే మనం ఆస్ట్రేలియా లాంటి మైటీ ఆస్ట్రేలియాని బీట్ చేసి వచ్చాం కాబట్టి ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు పెద్ద ఏంటి, అమ్మో ఏంటి ఇండియా ఇట్లాంటి అద్భుతం చేసిందా అని. సో ఫర్ ష్యూర్ కాస్త స్పిన్ ఏమన్నా కొంచెం పిచ్ ఏమన్నా కాస్త టర్న్ అయింది అంటే మాత్రం ఇండియా డెఫినెట్గా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సో ఇక పిచ్ విషయానికి వస్తే, అంటే వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. వర్షం పడితే పిచ్ ఎలా మారేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ ఓవర్ని తగ్గించినా కూడా, ఓవర్స్ని కుదించినా కూడా, సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి అది కలిసి వస్తుందా, లేదంటే చేసింగ్ చేసేటువంటి టీంకి ఎంతవరకు అక్కడ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? యాక్చువల్గా చేజ్ చేయడానికే బెటర్ అని నాకు అనిపించింది. మొన్న మ్యాచ్ కూడా మనం చూసాం, సెకండ్ హాఫ్ లో బాల్ బ్యాట్ పైకి వస్తుంది, కొంచెం అవుట్ ఫీల్డ్ కూడా వర్షం పడినాక బాల్ కొంచెం అవుట్ ఫీల్డ్ అంతా కూడా వెట్గా ఉండటం వల్ల బాల్ కూడా ఎక్కువ టర్న్ ఇదంతా అవ్వలేదు ఆస్ట్రేలియా వాళ్ళకి. సో నాకు తెలిసి అయితే చేసింగ్ విల్ బి ద బెటర్ ఆప్షన్. ఆస్ట్రేలియా మొన్న ఏమన్నా తప్పు చేశారా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అని అనిపించింది. బిగ్ స్కోర్ చేశారు, బట్ స్టిల్ ఏంటంటే బిగ్ ఫైనల్, బిగ్ మ్యాచ్ ఎప్పుడు కూడా చేజ్ చేయటం అనేది ఒక బిగ్ ప్రెషర్.
టాస్ గెలిస్తే ఏం చేస్తాం ఏంటనే దానికంటే బెటర్ టాస్ ఓడిపోయి దానికి తగ్గట్టు టాస్ అనేది మన చేతిలో లేదు కాబట్టి దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఆడితే బాగుంటుంది. కానీ అందరూ టాస్ గెలవాలంటారు, కానీ మీరేమో ఒక స్పోర్ట్స్ అనలిస్ట్గా కామెంటేటర్గా టాస్ ఓడిపోతేనే బెటర్ అంటున్నారు. అది ఎలా అది ఒకసారి వివరించే ప్రయత్నం. నేను దాన్ని జస్టిఫై చేస్తా. ఎట్లా అంటే ఇప్పుడు టాస్ గెలిచాం, మన ఆస్ట్రేలియా టాస్ గెలిచారు, మొదట బ్యాటింగ్ తీసుకున్నారు. సో అది బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళు చేసిన ఉద్దేశం ఏంటంటే ప్రెషర్ మ్యాచ్, సెమీఫైనల్, నాకౌట్ గేమ్ మనం ఎందుకు చేజ్ చేయడానికి ప్రెషర్ తీసుకోవటం అని. ఇండియాకి అది ఏమైంది, అడ్వాంటేజ్ అయింది. బికాస్ ఇండియా డింట్ వన్ ద టాస్, వాళ్ళు గెలవలేదు కాబట్టి బౌలింగ్ వచ్చింది ఫస్ట్, తర్వాత ఏదో రిస్ట్రిక్ట్ చేశారు, పిచ్ బెటర్ అయ్యి బ్యాటింగ్ అనుకూలంగా మారింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్రికెట్ లో జనరల్ గా అంటాం, ఇట్స్ బెటర్ టు లూజ్ ద టాస్, గుడ్ టాస్ టు లూజ్ అంటారు కొన్నిసార్లు. సో అట్లాగా ఐ ఫీల్ లైక్ ఇలాంటి సిచ్యువేషన్ లో బ్యాటింగ్ చేయాలా, ఫీల్డింగ్ చేయాలా? బ్యాటింగ్ చేస్తే ఏమవుతుంది, బ్యాక్ ఫైర్ ఏమైనా అవుతుందా, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చేజ్ చేయడం ఏమైనా, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ బెటర్ టు లూజ్ ద టాస్. ప్రశాంతంగా దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి బ్యాటింగ్ వస్తే ఫర్ షూర్ బిగ్ స్కోర్, బిగ్ రన్స్ ఆన్ ద బోర్డ్. ఎనీవేస్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. చేయాల్సిన పని ఉండదు నాకౌట్ గేమ్ లో. ఒకవేళ బౌలింగ్ వచ్చింది అని అంటే తక్కువ రన్స్ కి రిస్ట్రిక్ట్ చేయాలి. ఎలాగో మనం ఆల్రెడీ చేస్తాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. సో అది ఎలాగ అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం ఎంత స్కోర్ చేయాలి గెలవాలంటే, లేదంటే మనం చేజింగ్కి వెళ్తే ఒకవేళ వాళ్ళని ఎంతవరకు కట్టడి చేసే ఛాన్సెస్ ఉండాలంటారు? నాకు ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ పాయింట్. ఇక్కడ మనం లాస్ట్ మ్యాచ్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎర్రర్స్ చాలా చేసాం. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా క్యాచెస్ వదిలిపెట్టారు, బట్ వాళ్ళ గ్రౌండ్ ఫీల్డ్ అద్భుతంగా ఉంది, గ్రౌండ్ ఫీల్డింగ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బౌలింగ్ చేంజెస్. హర్మన్ ప్రీత్ కౌర్ కొంచెం ప్రొయాక్టివ్ బౌలింగ్ చేంజెస్ చేయాలి. రన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్రాంతి గౌడ్కి ఇంకొక ఓవర్ ఇచ్చి 15 రన్స్ వెళ్ళటం, ఆ మొమెంటం అంతా ఆపోజిట్ టీం వైపు వెళ్ళిపోవడం జరిగింది. క్యాప్టెన్సీ మూవ్స్ అండ్ ఫీల్డింగ్ బాగా చేస్తే డెఫినెట్ గా మందే గ్రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. సో ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక ఎనీథింగ్ 250, 260 లోపలే ఆల్అౌట్ చేయాలి. అంతకుమించి ఎక్కువ ఇచ్చామంటే చేజ్ చేసేటప్పుడు ప్రెషర్ ఉంటుంది. సో జస్ట్ లైక్ వైజ్ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నామంటే మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ రన్స్ బోర్డ్ పైకి తీసుకురాగలిగితే అంత పెట్టాలి. ఎందుకంటే కాస్త మన ఫాస్ట్ బౌలింగ్ వీకర్ సైడ్ ఉంది, కొంచెం అంత పేస్ లేదు మనకి వెన్ ఇట్ కంపేర్స్ టు సౌత్ ఆఫ్రికా. సో ఎన్ని తక్కువ రన్స్ ఇస్తే అంత మంచిది ఫస్ట్ బౌలింగ్ చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. సో ఇండియా గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి. నమస్తే. సో చూస్తున్నారుగా, రేపు జరగబోయేటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ మీద అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఖచ్చితంగా మ్యాచెస్ అన్నిటిని కూడా ఇండియా గెలుస్తూ వచ్చింది. సో సెమీఫైనల్లో కూడా ఆస్ట్రేలియాని బీట్ చేసి ఒక రకంగా ప్రపంచాన్నంతా కూడా తన వైపు తిప్పుకునేలా చేసింది. సో సౌత్ ఆఫ్రికా కూడా ఇది తొలిసారి కావడం, అంటే గెలిచే అవకాశం ఫస్ట్ టైం రావడం, మనం ఫస్ట్ టైం గెలుచుకునే ఆపర్చునిటీ కూడా వచ్చింది. సో ఇక ఇండియా కప్ని లిఫ్ట్ చేయడమే ఆలస్యం అన్నట్టుగా యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఇండియా ఎన్ని రన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది? ఒకవేళ చేజింగ్కి వెళ్తే అవతల సౌత్ ఆఫ్రికాని ఎంత లోపు కట్టడి చేసే అవకాశం ఉండాలంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.